అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 83 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. వయస్సు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ ఆయన చూపిస్తున్న అంకిత భావం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే తాజాగా ఆయన తన బ్లాగ్లో పంచుకున్న ఓ పోస్ట్ వైరల్గా మారింది. గత కొన్ని రోజులుగా పనికి సంబంధించిన ఆలోచనల వల్ల తనకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదని అమితాబ్ వెల్లడించారు. ఒక షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఆ సీన్ను ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనే అసంతృప్తి అమితాబ్లో కలిగిందట. దాంతో డైరెక్టర్ అనుమతి తీసుకుని ఆ సీన్ను మళ్లీ రీషూట్ చేశారు. అయితే రెండోసారి చేసిన అవుట్పుట్ మొదటి దానికంటే బాగా వచ్చిందా లేదా అనే సందేహాలు, ఆలోచనలు ఆయన్ను రాత్రంతా వెంటాడాయట. ఆ టెన్షన్ వల్ల కనురెప్ప మోయకుండానే తెల్లవారిపోయిందని, ఈ విషయం ప్రేక్షకులు చూశాకే తేలుతుందని తన బ్లాగ్లో రాసుకొచ్చారు. సంగీత దర్శకుడు తమన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అగ్ర కథానాయకుడు మహేష్ బాబుకు వీరాభిమాని అయిన రాజేష్ గత ఏడాది కన్నుమూశారు. ఆయనకు ఒక బాబు, పాప ఉన్నారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న నిర్మాత ఎస్కేఎన్ ఎక్స్ వేదికగా స్పందించి 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. అదే సమయంలో ఎస్కేఎన్ పెట్టిన పోస్టుకు సంగీత దర్శకుడు తమన్ కూడా స్పందించారు. ఆ చిన్నారుల చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యత నేను తీసుకుంటా, వారి వివరాలను నాకు తెలియజేయండి అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇటీవల పవన్ కళ్యాణ్ తన చిన్నారి అభిమాని నిరంజన్ను కలిసిన సంగతి తెలుసుకుంది. జనసేన పార్టీ పంచుకున్న ఆ ఫోటోలను ట్యాగ్ చేస్తూ లీడర్ అని క్యాప్షన్ ఇచ్చారు. అదే పోస్టుకు మహేష్ బాబు అభిమాని రిప్లై ఇస్తూ, బ్రదర్, గతంలో మీరు చేసిన వాగ్దానంపై స్పందన కోసం ఎదురుచూస్తున్నా, దయచేసి సమాధానం ఇవ్వండి. ఇప్పటికే స్కూల్ కూడా ప్రారంభమైంది అని జూన్ 17న తమన్ను కోట్ చేశారు. అందుకు స్పందించిన తమన్, రాజేష్ బిడ్డలు శివరాం, సారికా శ్రీల స్కూల్ ఫీజును చెల్లించి అందుకు సంబంధించిన రసీదులను ఎక్స్లో పోస్ట్ చేశారు. సోదరా, స్కూల్ ఫీజు కట్టేశాను, ఆ విషయాన్ని వారి కుటుంబానికి తెలియజేయండి. పాఠశాల విద్య పూర్తయ్యే వరకు వారి బాధ్యత నాదే. చిన్నారులు రాణించేలా ప్రోత్సహిద్దామని పేర్కొన్నారు. తమన్ చేసిన సాయానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేషనల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్. సుధాకర్ చెరుకూరి నిర్మాత, కయాదు లోహర్ కథానాయిక. మోహన్ బాబు, రాఘవ్ జయల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి రాఘవ్ జుయల్ పాత్రను చిత్ర బృందం పరిచయం చేసింది. ఇందులో ఆయన విక్రమ్ మౌలిక్ అనే పాత్రలో కనిపించనున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమాని ఆగస్టు 21న థియేటర్లోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK 111 నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుందని టీం అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అంతేకాదు, కాజల్ బర్త్డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పుడూ అల్ట్రా గ్లామరస్గా కనిపించే కాజల్ ఈ పోస్టర్లో పక్కా డీసెంట్ అండ్ ఇంటెన్సివ్ లుక్లోకి మారిపోయింది. నీలిరంగు గల్ల చీర, కళ్లద్దాలు పెట్టుకుని జుట్టు ముడివేసి ఒక పవర్ఫుల్ ప్రభుత్వ అధికారినిలాగా లేదా ఒక సీరియస్ లాయర్ లాగా కనిపిస్తోంది. ఆమె వెనక ఉన్న పాత రోజుల నాటి ఆఫీస్ సెటప్, టేబుల్పై ఉన్న ఫైళ్లు చూస్తుంటే బాలయ్య సినిమాలో కాజల్ క్యారెక్టర్కు చాలా వెయిట్ ఉందని అర్థమవుతుంది. రాజమాత శివగామిగా పాన్ ఇండియా స్థాయిలో మెప్పించిన సీనియర్ నటి రమ్యకృష్ణ సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. లవ్ ఫెయిల్ అయిన వారి కోసం ఆమె లవ్ గురువుగా మారి సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ బానిజే ఏషియా సరికొత్త కాన్సెప్ట్తో రూపొందిస్తున్న తమిళ డేటింగ్ రియాలిటీ షో సెకండ్ లవ్కు రమ్యకృష్ణ హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఈ షో త్వరలోనే ప్రముఖ OTT ప్లాట్ఫారం జియో హాట్స్టార్లో స్ట్రీమ్ కానుంది. సినిమా అంటే కేవలం నటీనటులు, దర్శకులు మాత్రమే కాదు, తెర వెనుక ఉండి ప్రతి ఫ్రేమ్ను ఒక విజువల్ వండర్గా మార్చే కెమెరామెన్ల పాత్ర ఎంతో కీలకం. టాలీవుడ్, కోలీవుడ్లలో తనదైన విలక్షణమైన లైటింగ్, కెమెరా వర్క్స్తో విజువల్స్ మ్యాజిక్ చేసిన లెజెండరీ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన ఈ కెమెరా మాంత్రికుడు ఇప్పుడు ఒక అత్యున్నత బాధ్యతను చేపట్టబోతున్నారు. తాను చదువుకున్న ప్రతిష్టాత్మక సంస్థకే ఇప్పుడు హెడ్గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. సినిమాటోగ్రఫీ రంగంలో దశాబ్ద కాలంలో సరికొత్త ట్రెండ్స్ సెట్ చేస్తున్న మనోజ్ పరమహంసను తమిళనాడు ప్రభుత్వం అత్యున్నత పదవితో గౌరవించింది.
చెన్నైలోని ప్రతిష్టాత్మక ఎంజీఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అండ్ హెడ్గా ఆయనను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏ ఇన్స్టిట్యూట్లోనైతే తాను సినిమాటోగ్రఫీ విద్యను అభ్యసించారో ఇప్పుడు అదే ప్రభుత్వ సంస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టడం ఆయన కెరీర్లోనే అత్యంత అరుదైన గౌరవంగా నిలిచింది. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం వల్ల పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు చేసిన వారమవుతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. వనస్థలిపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన జేవీఆర్ ఈవీ మొబిలిటీ వాహన షోరూంను తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ జేవీఆర్తో కలిసి బుధవారం రంగనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. కొనుగోలుదారులు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని ఈవీ వాహనాలను విక్రయించాలి అన్నారు. ఈవీ వాహనాల వాడకంలో ప్రజల్లో కూడా చాలా మార్పు రావడం అభినందనీయమన్నారు. సుమారు 30% మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తూ ఉండటం మంచి పరిణామమని పేర్కొన్నారు. జేవీఆర్ ఈవీ మొబిలిటీ యజమాని జల్లేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నాణ్యతతో కూడిన ఈవీ వాహనాలను వినియోగదారులకు అందించడమే తమ షోరూం లక్ష్యమన్నారు. ప్రస్తుతం 4 రకాల ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సింగంశెట్టి ప్రసాద్, హయత్ నగర్ మాజీ ఎంపీపీ ధనరాజ్, ఐరా రియాల్టీ చైర్మన్ పోషం నరసిరెడ్డి, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్, రజనీకాంత్ సంఘాని, ఈవీ మొబిలిటీ ఏరియా సేల్స్ మేనేజర్ జి నరసింహ, చంద్రశేఖర్, మహేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఆస్కార్ విజేత విశ్వవిఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన సంగీత ప్రస్థానంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆయన తొలిసారిగా ఒక అరబిక్ చిత్రానికి సంగీతం అందించారు. ప్రముఖ దర్శకురాలు నైలా అల్ ఖాజా రూపొందించిన సైకలాజికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ బాబ్ కోసం రెహమాన్ స్వరపరిచిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ శుక్రవారం విడుదలైంది. ఈ ఆల్బంలో మొత్తం 10 పాటలున్నాయి. రెహమాన్కు చెందిన కేఎం మ్యూజిక్ లేబుల్పై విడుదలైన ఈ సౌండ్ ట్రాక్ను డివో సంస్థ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తుంది. అన్ని ప్రధాన మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్టు గురించి రెహమాన్ మాట్లాడుతూ బాబ్ చిత్రంలోని భావోద్వేగభరితమైన కథ, దర్శకురాలు నైలా సృష్టించిన విలక్షణమైన ప్రపంచం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమాకు తగ్గట్టుగా ప్రామాణికమైన సంగీతాన్ని అందించేందుకు కొత్త శబ్దాలను అన్వేషించాను. అరబిక్ సినిమాల్లోకి ఇది నాకు ఒక అర్థవంతమైన అడుగు అని వివరించారు. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ కమర్షియల్ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్ హీరోను ఎలివేట్ చేయడంలో తనదైన మార్కు చూపించే సత్తా ఉన్న మేకర్. వరంగల్ నుంచి వచ్చి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ దర్శకుడి ప్రయాణం ఎందరో యువకులకు ఆదర్శం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో రచ్చరేపిన, మాస్ మహారాజా రవితేజతో బెంగాల్ టైగర్ అనిపించిన, గోపీచంద్తో సిటీ మారు వేయించిన అది ఆయనకే చెల్లింది. ఇప్పుడు మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర భోగి మంటలు రేపడానికి రెడీ అవుతున్నారు. జూన్ 20న ఆ డైనమిక్ డైరెక్టర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి ఓసారి గుర్తు చేసుకుందాం. వరంగల్ జిల్లా హనుమకొండలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి సినిమాపై ఉన్న పిచ్చితో హైదరాబాద్ రైలెక్కిన యువకుడు సంపత్ నంది. ఫార్మసీ చదువుతున్న మనసు మాత్రం సినిమాల చుట్టూనే తిరిగేది. ప్రముఖ రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి వద్ద అసిస్టెంట్గా చేరి సినిమా పాఠాలు నేర్చుకున్నారు. ఎన్నో ఆటంకాలు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ కష్టానికి ఫలితమే 2010లో వచ్చిన ఏమైంది ఈ వేళ. తొలి సినిమాతోనే యూత్ఫుల్ ఎంటర్టైనర్ అందించి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నారు. ఆ ఒక్క సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. రెండో సినిమాకే స్టార్ హీరో దొరకడం, అది కూడా భారీ అంచనాలున్న ప్రాజెక్టు కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కానీ ఏమాత్రం తడబడకుండా రచ్చ సినిమాను పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్గా మలిచి భారీ వసూళ్లు రాబట్టి సత్తా చాటారు. ఆ సినిమా ఇచ్చిన బూస్ట్ సంపత్ నందిని స్టార్ డైరెక్టర్ల లీగ్లో నిలబెట్టింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో చేసిన బెంగాల్ టైగర్ కూడా కమర్షియల్గా వర్కౌట్ అయింది. హీరో బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టు కథను, డైలాగ్స్ను రాయడంలో సంపత్ నందిది ప్రత్యేకమైన శైలి. సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్పై గాలిపటం, పేపర్ బాయ్ వంటి ఫీల్ గుడ్ సినిమాలను అందించారు. అంతేకాకుండా ఓదెలా రైల్వే స్టేషన్, సింహా వంటి వైవిధ్యమైన కాన్సెప్ట్ సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. 1960ల నాటి పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో సాగే కథలో శర్వానంద్ను మునుపెన్నడూ చూడని విధంగా రగ్డ్ లుక్లో చూపిస్తున్నారు. టాలెంటెడ్ హీరో శర్వానంద్తో తొలిసారి జతకడుతూ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది ఈ భోగి అనే సినిమా. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లోనే గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో జరుగుతోంది.
ఇది మామూలు క్లైమాక్స్ కాదని సినిమాకే హైలైట్గా నిలిచే ఎమోషనల్ యాక్షన్ బ్లాక్ అని ఇన్సైట్ టాక్. జూన్ 20న సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాలు బయటకు రావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. షూటింగ్ స్పాట్లో శర్వా నటన చూసి యూనిట్లోని 200 మంది లేచి నిలబడి చప్పట్లు కొట్టారంటే అవుట్పుట్ ఏ రేంజ్లో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. జూన్ 20న సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాలు బయటకు రావడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. భోగి సినిమాను ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాతో సంపత్ నంది పాన్ ఇండియా డైరెక్టర్గా తన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సంపత్ ఈసారి పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఈ పుట్టినరోజు ఆయనకు మరిన్ని విజయాలను, ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ నటి సమాంతపై ప్రశంసల వర్షం కురిపించారు. సమాంత తాజా చిత్రం మా ఇంటి బంగారం విడుదలైన నేపథ్యంలో ఆమెను అసాధారణ ధైర్యవంతురాలు అంటూ కొనియాడారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభిస్తున్న తరుణంలో చరణ్ చేసిన అభినందనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రియమైన సమాంత, మీరు ఎల్లప్పుడూ అసాధారణమైన శక్తి, సౌందర్యం మరియు ఆత్మవిశ్వాసం కలిగిన మహిళ అని పేర్కొన్నారు. మా ఇంటి బంగారం సినిమా గురించి అద్భుతమైన విషయాలు వింటున్నాను. ఈ విజయాన్ని అందుకున్న మీకు, చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. మీ అందరి విజయం పట్ల నేనెంతో సంతోషిస్తున్నాను అని తన పోస్ట్లో రాసుకొచ్చారు. రామ్ చరణ్ ప్రశంసలపై సమాంత స్పందిస్తూ ఈ మాటలు తనకు, తన చిత్ర బృందానికి ఎంతో విలువైనవని బదులిచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాలో నేను వేటూరు గారు రాసిన పాట రాలిపోయే పువ్వ నీకు రాగాలెందుకే, ఆ సాంగ్ అయితే అసలు రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేడులే, తలుచుకుంటేనే కళ్ళు చౌకమంటే ఇప్పుడు కూడా ఏడుపు వచ్చేస్తుంది. మీరు మాట్లాడుతూ ఆ సినిమా తలుచుకుంటే, అంటే ఆ సినిమా తలుచుకుంటేనే ఏడుపు వచ్చేసే సినిమా అది. లోకమెన్నడూ చీకటాయలే. మా ఊళ్ళో అప్పట్లో నేనే చదువుకునేవాడిని, బయటికి వెళ్ళి చదువుకునే వ్యక్తిని, ఫస్ట్ వ్యక్తిని. అప్పుడే డైరెక్షన్ చేసేవాడిని. లాస్ట్ మినిట్లో ఏమైందంటే ఒక క్యారెక్టర్ రాలేదు. ఆ నైటు నేను ఆ క్యారెక్టర్ వేయాల్సి వచ్చింది. మా నాన్న అనమాట, మనూరోళ్ళగా లేడే వాడు, ఈ వాచుకోదంతా బాగుంది, ఏ ఊరు కుర్రోడు అని చెప్పనేసి అని పక్కన అడిగితే వాళ్ళు ఏవే అదేంది నాన్న వాడు వాళ్ళు ఇక పోలీసులు పటా 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 అని చెప్పి, ఎందుకంటే ప్రోగ్రామ్ చేంజ్ కదా, ప్రోగ్రామ్ చేంజ్, వాళ్ళు సెక్యూరిటీ అంతా ఇటు పెట్టుకున్నారు, ఈ రూట్ క్లియర్ చేసేది. ఇప్పుడు ఆ రూట్ క్లియర్ చేసుకోవాలి కదా. ఇక ఒకటే కుయ్యి ఒకటే అడుగు, ఒకటే ఎక్కడ చేసేసి ట్రాఫిక్ చేసేసి. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఇన్స్పైర్ కలిగించే సినిమా నాకు మామూలుగా అసలు ఎడిటింగ్ చేసిన తర్వాత ఆయన చూస్తారు కదా, చూస్తుంటే ఈ సీన్ తీసి బాగాలేదు సార్, అది చాలా కష్టపడి తీసాము, ఖర్చు అయిందని చెప్పంటే అదంతా ఎవరికి కావాలి, లో పడుతుంది తీసి నేను తీసిందే కదా. అదే విషయంలో నేను పెద్ద తప్పు చేశానండి అన్నాను. ఆయన ఏమనుకున్నాడు, ఏంటి డైరెక్టర్గా పెట్టడం తప్పు అని చెప్పి అనుకుంటున్నాడు ఏం చెప్పాను. హీరో చనిపోవటం అంటే ఇప్పుడున్న హీరోలు ఎలా ఉండేవారండి అప్పట్లో చిరంజీవి గారు? చిరంజీవి గారు నాకు ఇంకొక గమ్మత్తు ఏంటంటే, అన్న మాట ఏంటంటే, శ్రీనివాసరావు గారు అన్నమాట, ఫస్ట్ కట్టాల్సింది, ఫస్ట్ స్టోన్ వేయాల్సింది జర్నలిస్ట్కి 100 ప్లాట్లు ఇస్తానని చెప్పన్నాను, మీరు ముందు అది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాతనే మిగిలిన 100 ఎకరాల్లో మొత్తం ప్లాన్ చేయండి. సూపర్ సార్, సూపర్ అనే మాట నా ముందు, అందరి ముందు ఆ మాట వాడు చెప్పాడు. సో నాకు తెలిసి ఒక 1 ఇయర్లో స్టార్ట్ అయిపోయింది. సూపర్ సార్. సినిమా పరిశ్రమ నుంచి మీరు నేర్చుకున్నది ఏమిటి అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా నీకు ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది, దాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ట్రైలర్ నచ్చిందా? కొంచెం గట్టిగా అబ్బా, అందమైన అమ్మాయి బాగుందా అని అడిగితే ఇదేనా మీరు ఆన్సర్ ఇచ్చేది? థ్యాంక్ యూ సో మచ్. ముందుగా థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు. నాగబంధం ఈజ్ నాట్ జస్ట్ ఎనీ ఫిల్మ్, ఇట్స్ అవర్ సనాతన ధర్మ హిస్టారికల్ ఈవెంట్స్ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ బ్యూటిఫుల్ డ్రామా and presented as a large-scale visual spectacle. ఇట్లాంటి ఒక ఎపిక్ స్టోరీ టెల్లింగ్లో I've gotten to play Parvati,
beautiful yet strong, dangerous yet vulnerable. I'm really, really grateful to have gotten this opportunity to actually be a part of this project. Munduga director Abhishek sir and our makers ki thank you చెప్పాలి. అభిషేక్ సార్ గురించి కొన్ని మాటలు చెప్పాలన్నమాట. Sir is somebody who believes in philosophy that a person's work should speak higher volume than himself. And I think me, Chappal, with your whistles and claps he's spoken today. Thank you so much, sir. Actually, one day I asked him, sir, what do you want to do in life, honey? He said, I have everything. I don't think I need anything. So I was really amazed by his thought process. Maybe a person who is so content with himself and his life only can actually bring this kind of creativity to life. సార్ యాక్చువల్లీ నేను కూడా ఒక ఆడియన్ లాగా వెయిట్ చేస్తున్నాను థియేటర్లో మీరు ఇంకా ఏం చేసే ఉంటారని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆర్ ప్రొడ్యూసర్స్ నిషిత అండ్ కిషోర్, they're actually beautiful as individuals, but as team, they are unstoppable. The kind of passion, the kind of energy they used to bring on the set, manandariki oka energy vache it used to come annamata. I used to enjoy having them on the set, and every time I see them. Thank you so much for everything. Our cinematographer, Sounder sir, he's a perfectionist. The kind of effort he used to put on every frame, attention to detail is something impeccable. It's very, very inspiring, sir. Thank you for making every frame look beautiful, and of course, me too. Our music directors, Abhi and Junaid, you guys have brought soul to the movie. I'm waiting to see what you're going to do in the movie too. I mean, obviously in the trailer, and I'm waiting. Actually, I'm very nervous today. Not my usual self. You can, hear it in my voice. But I want to address and thank everybody. So I'm just, bear with me. Thank you so much. Our editor, Pranav, you've killed it. This is some new age stuff, man. Thank you so much. And all the actors, Aishwarya, Rishabh, Kiara, Sonia, John, thank you so much for being such good co-stars. And our Shastri Verma, ma'am, thank you so much for teaching me those complicated moves and, making me dance the way I've done. Thank you so much. సినిమా అంటే ఒక కళ. ఆ కళని కళను నెరవేర్చడానికి మా క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ ఈ సినిమా వెనక ఎంతో కష్టపడ్డారనమాట. డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమా ఈ అవుట్పుట్ ఇంత మంచిగా రావడానికి వాళ్ళందరూ కారణం అనమాట. అండ్ మా డైరెక్టర్ అభిషేక్ గారు ఈ సినిమా ఆయన విజన్ అండ్ ఒక డైరెక్టరు అంటే ఒక ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో మీ ట్రైలర్లో చూస్తే అర్థమైపోతుంది. ఆ ఎలివేషన్స్ కానీ ఆ ఇచ్చే మూమెంట్స్ కానీ అండ్ ఈ సినిమా వచ్చేసి మన నెక్స్ట్ జనరేషన్స్కి మన పురాతన టెంపుల్స్ గురించి కానీ మన నేల వెనుక కొన్ని మనకు తెలియని రహస్యాల గురించి కానీ అండ్ మన హిస్టరీ గురించి కానీ చెప్పే విధంగా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నభా నటేష్ ప్రమోషన్స్లో కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. అండ్ మూవీలో కూడా షూట్కి వస్తేనే ఒక హై ఎనర్జీ. అండ్ ఫస్ట్ టైం ప్రమోషన్స్కి వెళ్తున్నప్పుడు తనతో ఈ ట్రావెల్ జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఐశ్వర్య మీనన్, థ్యాంక్ యూ సో మచ్. ఆమె కూడా ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అనమాట సెట్లో. అండ్ మా ప్రొడ్యూసర్స్ నిషిత గారు అండ్ కిషోర్ గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే అంత కొత్త టీం మీద ఇంత భారీ బడ్జెట్ సినిమా ఇంత భారీ బడ్జెట్ పెట్టి అండ్ ప్రమోషన్స్లో కూడా ఆ రథయాత్రని అంత గ్రాండ్ సక్సెస్ చేయడానికి నిషిత గారు డే అండ్ నైట్ కష్టపడి ఎట్లా ప్రమోట్ చేయాలి ఏంటి అని చెప్పి చేసింది. అండ్ ఈరోజు మీరు అందరు చూస్తున్నారు ఆ రథయాత్ర ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు అనమాట, ఇంకా మా ఊరికి ఎప్పుడు వస్తారు అని చెప్పి. అండ్ రథయాత్ర ఇంకా కంటిన్యూ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నిషిత అక్క, సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఈ సినిమా ఒక సీట్లో ఎడ్జ్లో కూర్చొని చూస్తే ఆ హై ఇచ్చే మూమెంట్ ఏది ఉంటుందో అది ఉంటుంది. ఇగో నా చేయి కూడా షివర్ అయిపోతుంది ఇప్పుడు మాట్లాడి. సో ఒక కొత్త వాడినైనా సరే మీ అందరి హృదయాల్ని నేను గెలవాలని చెప్పేసి డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమాలో హార్డ్ వర్క్ చేసి మరీ చేశానమాట. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు అవుట్పుట్ అది. అండ్
ఇంకా కష్టపడి మేము మీ అందరు ఇంకా బ్లెస్సింగ్స్ కోరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం స్పీచ్ ఏమైనా అటు ఇటు అయితే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు, మీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ముందు అవన్నీ కవర్ అయిపోతాయి. సో ఆయన మాట్లాడనన్నారు, కానీ మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇంత అద్భుతమైన సినిమాని మనకు And అందించినటువంటి అభిషేక్ నామా గారు మాట్లాడవలసిందిగా అండ్ రిక్వెస్ట్ మా చేస్తూ అభిషేక్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత పెద్ద సినిమాని నా షోల్డర్స్ పైన పెట్టినందుకు. అండ్ ఏ రోజు కూడా ప్రెషర్ ఇవ్వలేదన్నమాట. ప్రెషర్ అంతా ఆయన తీసుకొని సినిమాలో నువ్వు యాక్టింగ్ చేయి అని చెప్పి నా వెనక వర్క్షాప్స్ కానీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ప్రతిదీ దగ్గర నుండి చూసుకున్నారు. అండ్ ఒక కొత్త వాడినైనా సరే నా మీద ఇంత నమ్మకంతో అంటే వీడు చేయగలడని చెప్పి ఈ స్టోరీ రాయడం కానీ ఫైట్ చేయించడం కానీ ప్రతిదీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డైలీ ఆయన చూస్తే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా బాగుంది, నేను ఇప్పుడు చూసా. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.